10 ఎగ్స్ తీసి ఉడకబెట్టి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మన ఉడకబెట్టిన కోడిగుడ్లను ఇలా 2 ముక్కలుగా కట్ చేసి పక్కన పెడుతున్నాను. అలాగే ఒక 10-12 ఉల్లిపాయలు అయితే సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఒక బాండీ పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాము. నేనైతే ఇక్కడ 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మన ఉల్లిపాయలని ఇందులో వేసి వేయించుకుందాము. మన ఉల్లిపాయలను అన్నిటినీ మొత్తం పచ్చివాసన పోయేటట్టు వేయించుకోవాలి. ఒకసారి మూత పెట్టిద్దాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూసేద్దాము. మన ఉల్లిపాయలు అనేవి వేగిపోతున్నాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాము. దీన్ని కూడా ఒకసారి కలిపేసుకుందాం మొత్తం కలిసేటట్టు. ఇప్పుడు పసుపును కూడా వేసేసుకుందాము. ఇప్పుడు దీనిని కూడా కలిపేద్దాం ఒకసారి మొత్తం కలిసేటట్టు. కలిసేటట్టు కలిపేసుకుందాం ఒకసారి. మొత్తం అడగంటకుండా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కాస్త మగ్గనిద్దాము. ఉల్లిపాయలు అనేవి మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసేసి కలిపేద్దాము ఒకసారి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకుందాము. మొత్తం కలిసేటట్టు కలిపేద్దాం. ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లను ఇందులో వేసేసుకుందాము. వీటిని మొత్తం కలిసేటట్టు కలిపేసుకుందాము.
ఇప్పుడు మన ఉడకపెట్టుకున్న కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.